రాకేష్ రెడ్డి మాట్లాడారు. మరి రాకేష్ రెడ్డి మాటల్లో మీకు ఎక్కడన్నా బూతు పదాలు వినిపించినాయా? ఎక్కడైనా అసభ్యకరమైన భావజాలం ఏమైనా బయటపడ్డదా? లేదు మిత్రులారా. మరి ఇలా అలాంటి ఒక గొప్ప వజ్రం లాంటి, రత్నం లాంటి, పగడం లాంటి ఒక గొప్ప అభ్యర్థిని మనకిచ్చిన పెద్దలు గౌరవనీయులు కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పాలంటే గట్టిగా చప్పట్లు కొట్టండి ఒకసారి. మన ఊరుగాళ్ళు బిడ్డ గట్టిగా కొట్టండి. మిత్రులారా, ప్రశ్నించే గొంతుక అని ప్రతిరోజు కూడా గత 10 సంవత్సరాల నుంచి మనల్ని ఊదరగొడుతున్నారు. కానీ బీఆర్ఎస్ పార్టీకి ఒక ప్రత్యేకత ఉన్నది. బీఆర్ఎస్ పార్టీ కేవలం ప్రశ్నించే గొంతుక మాత్రమే తయారు చేయదు, పరిష్కారం ఇచ్చే గొంతుకలను కూడా తయారు చేస్తారు. ఉదాహరణ మీకు చెప్పాలి. ఇప్పుడు లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్ మిత్రులారా, నిన్న నేను, కేటీఆర్ గారు, మేము నల్గొండ ఉమ్మడి జిల్లాలో మిర్యాలగూడ, అదేవిధంగా నల్గొండ, సాగర్ ఈ 3 నియోజకవర్గాల్లో మేము పట్టభద్రులతో సభలు నిర్వహించడం జరిగింది. మరి పట్టభద్రుల సభలు నిర్వహించే క్రమంలో మాకు ఒక తండ్రి, ఆయన పేరు ముంజం భిక్షపతి, ఆయన కూతురును సాంఘిక సంక్షేమ శాఖ, ఆయన కూతురుతో పాటు ఇంకొక 2 అమ్మాయిలను, ఇంకొక అబ్బాయిని అమెరికాలో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుకు సాంఘిక సంక్షేమ శాఖ నిధులతోని పంపిస్తే ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్లకు సెమిస్టర్కు $6,000 ఫీజు కట్టి పంపిస్తే 3 సెమిస్టర్ల ఫీ పంపించిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి వాళ్లకు మేము ఫీ ఇవ్వము, ఇక్కడ ఏవి రూల్స్ లేవని చెప్పేసి ఆపేస్తే అమ్మాయిలండి, వయస్సు 19 సంవత్సరాలు, తల్లిదండ్రులు లేరు, 12,000 కిలోమీటర్ల అట్లాంటిక్ మహాసముద్రం దాటి అమెరికాలో అయోవా రాష్ట్రంలో ఎవరూ తెలియదు, కేవలం యూనివర్సిటీ డామ్లో బతకాలి. సమ్మర్ హాలిడేస్కి అంత సమ్మర్ వెకేషన్ అమెరికాలో మే నుంచి సెప్టెంబర్ వరకు సమ్మర్ వెకేషన్ ఉంటుంది. సమ్మర్ వెకేషన్కు ఇంటికి కూడా తీసుకురాలేని పరిస్థితి, అన్ని డబ్బులు లేవు పేదవాళ్ళ దగ్గర. వాళ్ళ ముగ్గురికి, ఆ ముగ్గురు ఇంకెంతోమంది పిల్లలు ఉన్నారు, వాళ్ళందరికీ స్కాలర్షిప్ రాలేదని ఒక తండ్రి ఏడ్చుకుంటూ ఒక లెటర్ పంపిస్తే నిన్న కేటీఆర్ గారి సమక్షంలో ఆ లెటరు మేము ప్రజల ముందర చదివి, దమ్ముంటే ఈ సమస్యను ముందు మీ ప్రశ్నించే గొంతుకలు ఈ సమస్యను పరిష్కారం చేయండి అని మేము ఒక సవాల్ విసిరితే, మా రాకేష్ రెడ్డి అందరం కలిసి సవాల్ విసిరితే నిన్న రాత్రి 9:30 కన్నా గారు డిప్యూటీ సీఎం గారి ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది, మీరు అక్కడికి ఎందుకు పోయినరు, ఎవరు లెటర్ రాయమన్నారు మీకు, మేము చేస్తాం కదా అని చెప్పి పొద్దున 8:30కు వాళ్ళను వాళ్ళ ఆఫీసుకు పిలిపించుకొని మీకు 2 రోజుల లోపల మీ సమస్య పరిష్కారం చేస్తామని చెప్పిండ్రు. మిత్రులారా, రేపు రాకేష్ రెడ్డిని ఎన్నుకుంటే ఇలాంటి అద్భుతాలు రోజుకొకటి జరుగుతాయి. మీరు నమ్ముతున్నారా లేదా? బరాబర్ జరుగుతాయి మిత్రులారా. ఈరోజు ఈ యుద్ధం అనేది కేవలం రాకేష్ రెడ్డి గారికో తీన్మార్ మల్లన్న గారికో మధ్యలో జరుగుతున్న యుద్ధం కాదు. ఇది ఒక గొప్ప ఆశయానికి, మరోవైపు అహంకారానికి మధ్యలో జరుగుతున్న యుద్ధం. ఈ యుద్ధం రాజ్యాంగబద్ధంగా జరుగుతున్న ఈ యుద్ధం ఒక నిప్పు లాంటి నిజానికి, ఘోరమైన అబద్ధాలకు మధ్యలో జరుగుతున్న యుద్ధం. ఈ యుద్ధం త్యాగానికి, అదేవిధంగా ద్రోహానికి మధ్యలో జరుగుతున్న యుద్ధం. అందుకొరకే ఈ యుద్ధంలో పట్టభద్రులుగా మనం పట్టపగలే మోసానికి గురి కాకూడదు. 2023 నవంబర్ 30వ తారీఖు నాడు ఇంత బాగా చదువుకున్న మనను, వరంగల్ మహానగరం అంటేనే కాకతీయుల కాలం నాటి నుండి నేటి వరకు కూడా చదువులకు పుట్టినిల్లు, ఎన్నో గొప్ప యూనివర్సిటీలు, ఎన్నో గొప్ప కాలేజీలు, ఎంతోమంది ప్రయోజకులు, దేశ చరిత్రనే మార్చిన గొప్ప గొప్ప పట్టభద్రులను మరి తయారు చేసిన ఈ ఓరుగల్లు తల్లి కూడా ఆ పట్టపగలు మోసానికి గురైంది. మిత్రులారా, ఆ మోసానికి మళ్ళీ గురి కావద్దనే ఈరోజు మీ అందరితో కలిసి మేధో మదనం పెట్టడం జరుగుతూ ఉన్నది. దయచేసి మీరు ఓటేసేటప్పుడు 27వ తారీఖు నాడు తప్పకుండా ఓటేయాలి. ఓటేసేటప్పుడు అభ్యర్థుల గుణగణాలు చూడండి. For more videos like this,
Subscribe Big TV channel